వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. ఇప్పుడు తెలంగాణలో అందరి చూపు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ మీదే. ఎందుకంటే ఇక్కడ రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలవ్వడం, ఆఫ్టర్ స్క్రూటినీ తర్వాత కూడా 58 మంది చివరి బరిలో ఉండడం, ఇక అన్ని పార్టీలు కూడా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడం, ఎవరికి వాళ్ళుగా సర్వేలు చేసుకోవడం, ఆ సర్వేలను క్లుప్తంగా ఉంచుకొని ప్రచారంలో అసలు దూకుడు పెంచడం, ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు ఏ మేర ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అయ్యింది, వాళ్ళు ఏ పార్టీని గెలిపించే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీని నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నిటినీ మనం ఇక్కడ నియోజకవర్గ ప్రజలతోటి మాట్లాడితేనే ఒక క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ నేను ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ, ఇంద్రానగర్ ప్రాంతంలో ఉన్న కొంతమంది పబ్లిక్ని మాట్లాడిద్దాం, వాళ్ళ నాడిని తెలుసుకుందాం, నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఎక్కడ ఉంటారే? ఇక్కడ శ్రీనగర్ కాలనీ కమలా రెసిడెన్సీ ఓకే అపార్ట్మెంట్లో వాచ్మెన్. ఎట్లా నడుస్తున్నాయి ఇక్కడ ప్రచారాలు? ఎట్లా నడుస్తాయి? చాలా జోరుగా నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. జోరుగా నడుస్తున్నాయి. ఏమంటారే వచ్చి? ఏమంటారు, ఎవరి పార్టీకి వాళ్ళు కొట్లాడుతున్నారు, ఎవరి పార్టీ కోసం వాళ్ళు పార్టీల కోసం వాళ్ళు ఇది చేస్తున్నారు. కానీ మా దృష్టిలో ఏంటంటే టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని మా కోరిక. టీఆర్ఎస్ ఎందుకు రావాలి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీయే గెలిస్తే మీకేమన్నా డెవలప్మెంట్ చేస్తుంది అంటారు కదా. ఏం చేయదు టీఆర్ఎస్ మోకాబిల్లో ఏ పార్టీ కాదు. ఆయన అన్నమాట తప్పలేడు, ఆయన ఏం తిన్నాడు, ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టిండు మాకు తెలియదు. జనాలకు మాత్రం మంచిగా చేసిండు, ఆయన అన్నమాట నిలబెట్టిండు, ఏది వాగ్దానం చేస్తే అది ఇచ్చిండు. ఈ పార్టీలు చెప్పుడే ఉన్నాయి కానీ చేసుకోలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కూడా డెవలప్మెంట్ చేస్తుందని రోడ్లు ఇవన్నీ వేస్తురంట కదా, 2 నెలల సంది ఇక్కడే ఉన్నారంట కదా అధికారులు అంతా. చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీకి రాదు. చేస్తుండ్రు, ఈ ప్రభుత్వం వచ్చిందని ఎట్లాగో ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. ఇంత చేయకపోతే కూడా జనాలు ఒప్పుకోరు కదా, అట్లా వాళ్ళు కూడా చేస్తుండ్రు. ఇక మళ్ళీ నెక్స్ట్ కూడా ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. కానీ అందరి దృష్టిలో ఉన్నది మాత్రం టీఆర్ఎస్. సాయంత్రం నలుగురు కూర్చున్నప్పుడు ఛాయ్ తాగుకుంటానో దోస్తులతో కలిసినప్పుడు నువ్వు వాచ్మెన్గా పనిచేస్తా అంటున్నావు కదా, అట్లా కూర్చున్నప్పుడు నలుగురు ఒకటే మాట అంటుర్రా, ఇంకొక మాట తీరే మాట అంటున్నారు, నలుగురు ఒకటే మాట అంటున్నారు. టీఆర్ఎస్ఏ బాగానే నలుగురు ఒకటే మాట అంటున్నారు. బీఆర్ఎస్ వస్తే డెవలప్మెంట్ చేస్తుంది అనుకుంటుర్రా మళ్ళీ ఇక్కడ? అంటే ఇంతకుముందు దివంగత నేత చనిపోయారు కదా మాగంటి గోపీనాథ్, మీకు అందుబాటులో వచ్చేటోళ్ళ ఏదైనా కార్యక్రమాలు అయితే, లేకపోతే ఏమన్నా మంచి చెడులు అరుసుకోవడానికో, లేకపోతే రోడ్లు మంచి లేకపోయినా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నా వచ్చి అరుసుకునేటోడే. ఎట్లుంది అంటే వర్షం వస్తే ఇక్కడ చూస్తున్నా చాలా వరకు డ్రైనేజ్ నీళ్ళు పొంగి పొర్లుతున్నాయి. మరి ఆ సమస్య ఉందని వచ్చినటువంటి నాయకులకు చెప్పుకుంటురా లేదా? చెప్పుకుంటారు, కానీ ఇక వాళ్ళు ఇట్లనే ఇక వస్తారు పోతారు చేస్తారు మెల్లగా. అంత స్పీడ్గా ఏం లేదు, పని స్పీడ్గా ఏమి లేదు, స్లో ఉన్నది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఈ రోడ్ల పని ముందటేసుకుందంటో? మరి ఇది చేయకపోతే ఒప్పుకోరు కదా జనాలు. ఇది చేయకపోతే జనాలు ఒప్పుకుంటారా? గలీజ్గా మాట్లాడతారు. అట్లా ఇవాళ చేయవలసి వస్తుంది, తప్పక చేయాలి. ఏ పార్టీ వచ్చినా చెయ్యాలి, కానీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంత ముఖాబిల్లో ఏది కాదు. నాకు ఇంద్రానగర్లోనే ఉంది. ఎవరికి వేస్తున్నావు ఓటు సార్? మరి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నావు? మేము ఎప్పుడు మొన్నసారి కూడా కేసీఆర్ ఓడిపోవాలి అని అనుకోలే, వేసినాం ఆయనకే. దానం నాగేందర్ గెలిచిండు ఆయన పొంటే, జంప్ చేసిండు దానం నాగేందర్, జంప్ అయిండు, కథం. ఏం చేస్తాం? ఇగో చూడమ్మా, ప్రభుత్వంలో కాంగ్రెస్లో రౌడీ ఉద్యమం ఎక్కువ ఉంది. ఇది నువ్వంటున్న మాటనా? సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది అనేసి నువ్వు టీవీలు చూసి ఫోన్లలో రీల్స్ చూసి అంటున్న మాట? 66 ఏళ్ళ వయసు నాది, 66 ఏళ్ళ చూస్తున్న కాంగ్రెస్ సంగతి అంతా తెలుసు నాకు. కాంగ్రెస్ గుణం సంగతి మొత్తం తెలుసు. రౌడీ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే కొంచెం ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతాయి కదా. 4000 పింఛన్లు ఇస్తాని 2000 కేసీఆర్ పెట్టిపోయిన బిచ్చమే కదా నువ్వు ఇచ్చేది. ఏం చేసినావు? ఏమన్నా భూములు ఇచ్చినావా? ఏమన్నా ఉన్న ఇండ్లు కూడా కొట్టినావు, తోలు పట్టించినావు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ఏం చేయడు. ఆయన మూటా మేస్త్రి, విన్నావా? ఆయన మా అత్తారు దగ్గర కూడా కొండారెడ్డిపల్లె ఆయనది, తాండూరులో పోయి పడ్డాడు. కానీ ఆయన ఏం చేయడు, రౌడీలకు గుండాలకు ఇస్తారు.
టికెట్. మరి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు కదా, ఆయన మంచోడు, ఇక్కడ స్థానికంగా నిలబడతాడు, ఏదైనా సమస్య వచ్చినా వస్తాడు చేస్తాడు అంటారుగా. ఆయన నవీన్ యాదవ్ ఏమీ చేయడు, వాళ్ళంతా రౌడీలే, గుండాలు. పిలిస్తే వస్తా, ఇక్కడ మనిషిని, ఇక్కడ బిడ్డని, ఇక్కడనే పుట్టి పెరిగినా అంటుండు కదా. అతికిందాక గతుకుతారు, అతికినాక గుద్దమే లాతి కొడితే నీవు ఎవడవరా బాయ్ అంటారు. ఇంతకు ముందున్న గెలిచిన నాయకుడు తిరిగేటైనా అంటే బీఆర్ఎస్ లా గోపీనాథ్ 3 ఏళ్ల సంది ఇక్కడ ఎమ్మెల్యేగా విన్ అయింది కదా. సో ఇక్కడ మీకు ఏదైనా మంచి చెడాయ వస్తుండేనా ఏంటి? తిరిగిండు ఆయన, కొన్ని పనులు చేసిండు కూడా మంచిగా, కానీ చచ్చిపోయిండు, పోయిండు, కాలం తిరిగి పోయిండు. ఏం చేస్తాం, ఏ పార్టీ అయినా రాని అంత పేదలను లుక్సాన్ చేసేది. ఏ పార్టీ వచ్చినా ఉన్నో ఇప్పుడు గరీబోళ్ళ ఇంటి గరీబోళ్ళకి వంచుతున్నావా నువ్వు? ఏమన్నా గరీబోళ్ళ పార్టీ అని చెప్పుకుంటావు. ఎవరు వచ్చినా పేదవాడే చేస్తాడు, పేదవాడే ముందు చచ్చేది. అంటే ఏ పార్టీ వచ్చినా నువ్వు అన్నట్టు మన కష్టం మీద మనమే ఆధారపడాలి. కాకపోతే ఏంటంటే స్కూళ్ళు, కాలేజీలు, కొంచెం డ్రైనేజీ సిస్టము, అట్లాగే రోడ్లు, ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే కొంచెం ఆ నాయకుడిని మంచి నాయకుడు అంటారు. 1000 రూపాయలు తీసుకుంటున్నారు స్కూల్లో, అవి ఎవరైనా అడిగిరా? గరీబ్ బోర్డు ఎట్లా చదివిస్తాడు? ఉన్నోడు అంటే కడతాడమ్మా, 10 లక్షలు అంటే వేస్తాడు, లేనుడు ఏం చేస్తాడు? ఎడికెళ్ళి తెస్తాడు? అంతా గలత్. ఎవరైనా ఎవరు గెలిస్తే ఏం చేసేది మనకు? మన కష్టం మనం చేసుకున్నాక వెళ్ళాలి. ఎవరు గెలిచినా లాభం లేదు. కరెక్ట్ మాట్లాడినవే తాత, మన కష్టం మనదే అంటుర్రు. ఏం మాట్లాడుతుంది అంటే ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారు టఫ్గా. ఇక అందు గురించి అందరూ అయితే బీఆర్ఎస్ కోసమే మాట్లాడుతున్నారు. చనిపోయింది కదా వాళ్ళ భార్య సునీత రెడ్డి ఉంది కదా మేడం, ఇక ఆమె కోసం సానుభూతి ఓట్లు పడతాయి, కొంచెం పనులు అప్పుడు అభివృద్ధి పనులు చేసారు కదా, అట్లా దానికోసం మాట్లాడుతున్నారు అందరు. అంటే చాలా మంది ఏమంటారు అంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సానుభూతితో ఓట్లు పడే, ఇప్పుడు మేమే కదా అధికారంలో ఉన్నాం, సో మాకే వేయండి అప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది అనేసి అంటారు. మేడం అధికారంలో ఉన్నంత మాత్రంగా పబ్లిక్ వాళ్ళ అయితే ఈ మాట రాదు కదా మేడం. పబ్లిక్ ఏదైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు అధికారం మంచిగా చేసిన ఉంటే ఏదైనా కంపల్సరీ ఓట్లు వేస్తుండే వాళ్ళు. టీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెసే అంటుండే. ఇక ప్రతి వచ్చి ఓటోళ్ళు అందరూ టీఆర్ఎస్కి వేయాలి అన్నట్టు అంటారు అందరు. ఇక మాకైతే పబ్లిక్ అయితే అదే మాట్లాడుకుంటారు అందరూ. మేము బి అడుగుతున్నాం మేడం ఎవరికి వేస్తున్నారు ఓటు అంటే మేము టీఆర్ఎస్కి వేస్తున్నాం అట్లా అంటారు. ఇక కాంగ్రెస్కి అంటే చాలా తక్కువ ఇక అట్లా అని దానికోసం కానీ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా గట్టిగా ఉన్నాడు. చాలా అంటే ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ కదా, కొంచెము ఆయన స్థానికుడు, బీసీ బిడ్డ అంటారు. సో ఆయనకేమన్నా ఓటేస్తే ఏమన్నా డెవలప్మెంట్ మీకు పిలుస్తూ వస్తాడు, ఇట్లా కూడా మాట్లాడుకుంటారు. ఫేస్బుక్లో వాళ్ళ డాడీ కోసము వాళ్ళ తమ్ముడు రమేష్ అది అంటే ర్యాలీ వచ్చిన రోజు 20 మంది రౌడీ షూటర్లు ఉన్నారు ఎంబడి అని ఒక ఫేస్బుక్లో వచ్చింది. అది చూస్తే పబ్లిక్ ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కదా మేడం. ఏంటంటే చూసినా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయనని రౌడీ షీటర్ అని ఇంకోటి అనేసి ట్రోల్ చేస్తారు ఫుల్. ఇవన్నీ చూసి మీరు ప్రభావితం పడుతురా, లేకపోతే మీ మనసు నుంచి చెప్తురా మాటలు ఏంది? ఎందుకంటే టీవీలు ఫోన్లు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు, కానీ నువ్వు నీ ఆటోలో ఎక్కి దిగిపోయేటోళ్ళు ఇట్లనే జెన్యున్గా జెన్యున్గా అయితే మాట్లాడేది అయితే బీఆర్ఎస్ కోసం అంటే టీఆర్ఎస్ కోసం మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతుంటాం మేడం. అక్కడనే ఓట్లు అది కంపల్సరీ అదే సీట్ వస్తుందని చెప్పి అంటున్నారు అందరూ. అయితే మేము వింటుంటాం చేస్తుంటాం కదా, మేము అంటే మీకు లోకల్ వాళ్ళం కదా, నవీన్ యాదవ్ మంచి అయినా అన్న ఏదైనా ఉంటే చూడొచ్చు కదా అంటే ఇక వాళ్ళు ఏమంటారు అంటే ఏదున్నా వాళ్ళు బీఆర్ఎస్కి ఉన్న ఫస్ట్ నుంచి మన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల కోసం అని తులం బంగారం అన్నారు, అవి వస్తలేవంట. అది రావట్లేదు మేడం. ఇక ఇదైతే కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ కిట్ అయితే బాగా అడుగుతున్నారు చిన్నపిల్లల కోసం. చాలామందికి అభివృద్ధి అదే అయింది కదా మేడం, అట్లా అని చెప్పి చాలామంది అది మాట్లాడుతారు. మాకు తెలిసిన మటుకైతే 75% అయితే బీజేపీకి టీఆర్ఎస్ కోసం మాట్లాడుతారు మేడం. 25% అంటే కాంగ్రెస్ కోసం, ఇక నవీన్ యాదవ్ కోసం. ఈ బస్ తోటి కూడా ఆటోలో వాళ్ళంతా ఆగమైపోయారు అంటారు కదా, మరి నీ మీద కూడా ఎఫెక్ట్ పడ్డదా? ఎందుకంటే నార్మల్ ఆటోలు బుక్ చేసుకునే ఆటోలు అవి వేరు, ఇప్పుడు నువ్వు ఇట్లా 7 సీటర్ టైప్లా ఈ నుంచి 2-3 ఏరియాలు పోయే వరకు నడిపిస్తావు. రెగ్యులర్ మేము దిగేటోళ్ళం ఇక్కడ దింపేటోళ్ళం, ఇక్కడ ఆఫీస్ వాళ్ళు రెగ్యులర్ వచ్చేటోళ్ళే మాకు ఎక్కుతారు మేడం. ఇక కొత్త వచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే మాత్రం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాడి నుంచి ఫ్రీ బస్ ఎక్కుతారు మేడం. అట్లా మాకు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కుతారు మేడం.
ఇంకా అంతే అని ఆఫీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఉన్న వాళ్ళు మాత్రం కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తే మీకు 15,000 ఇస్తామన్నారు కదా, 12,000 15,000 ఇట్లాంటి మాటలు చాలా చెప్పారు. 2 సంవత్సరాల ముందు నుంచే ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇస్తారని ఏ నమ్మకం ఉంది మేడం? ఇంకా అంతేనే కదా మేడం, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరికి ఇచ్చిందంటే ఏదైనా అరే ఇస్తారు పోయి ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇక 2 సంవత్సరాల నుంచి వేయలేదు కదా. ఒక నలుగురు కలిస్తే నీళ్ళకు కూడా ప్రాబ్లమే ఉంది, నీళ్ళకు కూడా ప్రాబ్లమే ఉంది. ఇంద్రనాలకి రాయకుండా నీళ్ళకి ప్రాబ్లమ్. నీళ్ళకు ప్రాబ్లం ముందు 2 సంవత్సరాల కింద నీళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండే, మంచిగానే ఉండే. సార్ ఉన్నాగా మంచిగా ఉండే, కేసీఆర్ సార్ ఉన్నాగా. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉండంగా మంచిగా వస్తుండే, మరి ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి వచ్చి నల్లనే ఏమన్నా బంద్ చేసిండా? ఎందుకు వస్తలేవు నీ? ఏం బంద్ చేయలే మరి, ఎందుకో ఇప్పటోళ్ళ ప్రాబ్లమా మరి ఎంతో ఆ గల్లీల ప్రాబ్లం అట్లా. మరి ఆ సార్ ఉండంగా వచ్చింది అంటున్నావు, ఈ సార్ ఉండంగా వస్తలేదు అంటున్నావు. అంటే కాంగ్రెస్ మీద చెప్పాలని ఏమన్నా చెప్తున్నావు ఏమి? ఏం చెప్తలేను, నాకు రాదంగా నేను సరే చెప్పలేను. కానీ ఏమనుకుంటుర్రు, ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు అనుకుంటున్నావు, నీ ఇంటి పక్కన వాళ్ళు? సార్కి కేసీఆరే వస్తాడని అనుకుంటున్నాం మేము, అయితే సారే వస్తాడు అనుకుంటున్నాం. సరే రావాలా? ఎందుకు? ఎందుకంటే అన్ని మంచిగానే చేసిండు, ఏమేం చేసిండు? అన్నీ చేసిండు. అక్కడ ఊళ్ళో చేసిండు, మా తెలంగాణ కదా, అక్కడ బాగానే చేసిండు. అంటే ఇక్కడ కూడా రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ ఇవన్నీ చూస్తారు కదా, కరెంటు వచ్చిపోవుడు. కరెంటు ఫ్రీగా ఏం లేదు, ఊళ్ళో కరెంటు ఫ్రీగా చేసిర్రు. ఇక్కడ ఫ్రీ లేదా కరెంటు? ఇక్కడ కూడా ఫ్రీ ఇస్తామన్నారు. ఫ్రీగా లేదు ఇక్కడ. మేము నెలకు 900, 600, 700 కడుతున్నాం ఒక రూమ్కే, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్కే. ఇంట్లో పనే చేస్తాం. మీ ఇంట్లో పని చేస్తావు కదా, వాళ్ళకి కూడా హోటాక్ ఉంటుంది. ఇక్కడే ఉండేటోళ్ళేనా? వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళే. ఏమంటారు మీ మేడం వాళ్ళు మరి? ఇంకేమో ఏమంటారు కనుక్కుంటా నేను, ఇప్పుడు పోతే కనుక్కుంటా. మామూలుగా పోయినప్పుడు మాట్లాడుతుంటారు కదా ఇంట్లో, ఏమంటాడు? ఇంకేమనుకుంటున్నా అంటే ఇంక ఇట్లనే ఇంకా అదోటి ఇదోటి, ఇంకా ఈ సార్ వచ్చి ఇట్లా చేసి అప్పుడు 2,500 ఇస్తా అన్నాడు, 18 పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు, ఏది లేదు ఇప్పుడు. అంటే 6 గ్యారెంటీలు అమలు అవుతలేదు అంటుండు, అంతేనా? ఫ్రీ అన్నారు, గ్యాస్ కూడా లేదు. అకౌంట్లో పడతాయి, మేము వేసిన 900 అకౌంట్లో పడతాయంటే అవి కూడా లేవు. అదే అమ్మ ప్రాబ్లం. 950 తీసుకుంటారు, మళ్ళీ మా అకౌంట్లో పడతానే లేవు. అది కూడా లేదు, సంవత్సరం అయిపోయా, 2 ఏళ్ళు అయితే. మేము ఆడ అది అప్లికేషన్ కూడా ఇచ్చినాం గ్యాస్ బుక్లో, చేసుకున్నాం కానీ ఏం లేదు. ఆల్రెడీ టీఆర్ఎస్ ఉండేది, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా బలంగా ఉన్నారు, ఇంకా బీజేపీ దానికి తోడుగా ఉన్నారు, ఇంతకుముందు చేసిన వాళ్ళే ఉన్నారు కనుక మొత్తం నేనైతే టఫే ఉంది. 50% చెప్పలేము కూడా, ఎందుకంటే ఓటర్ నాడి మనం చెప్పలేము కదా, ఆ రోజు ఏ రోజు మార్పు అవుతుంటే తెలియదు. నువ్వేమనుకుంటున్నావు అని అంటే డెవలప్మెంట్స్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లుంది? 6 గ్యారెంటీలు మీ ఇంటి వరకు ఏమొస్తున్నాయి ఏందని? ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరింటికి అందరింటికి రావాలంటే ఎవరింటికి రావు, ఏ ప్రభుత్వం అని ఉండండి, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి బీజేపీ వచ్చే వాళ్ళకి వస్తుంటాయి, చేసే వాళ్ళకి చూస్తుంటాయి. మంచి చేసే వాళ్ళకు మళ్ళీ ఒకసారి గెలిపించుకోవాలని ఉంటుంది. సరే పథకాలు పక్కన పెడదాం, డెవలప్మెంట్ ఏ మేర ఉంది ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? అంటే రోడ్లు కానీ, కొంచెం స్కూళ్ళు, కాలేజీలు ఇట్లాంటివి ఏమన్నా, డ్రైనేజీ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇక్కడ వర్షం వస్తే కూడా చాలా ఏరియాల్లోకి నీళ్లు రావడం, బయట ఉన్న బండ్లే కొట్టుకుపోతాయి అంట. ఇది ఇప్పటి నుంచి లేదు మేడం, ఎప్పటి నుంచో ఉన్నది, చాలా ఏళ్ళ నుంచి ఉంది. ప్రతి సంవత్సరం చేద్దాం అని అంటున్నారు, చేయడం లేదు. ఏదో చేసింది ఒక ఏరియా చేసి అంటే ఇంకొక ఏరియా కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చి అయ్యేటట్లు కూడా కనిపెట్టలేదు ఏరియా. చెప్పడం అయితే చెప్తున్నారు, చేస్తున్నామని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ నుంచి కొన్ని పనులు అయినాయి, కాలేదని కాదు, అయినవి అని కొన్ని అనుకుంటాం, కొన్ని ఏరియాలో కాలేదని కూడా చెప్తున్నారు. చేసే దగ్గర చేసిండ్రు, చేయని దగ్గర వాళ్ళకు చెడ్డ పేరు కూడా ఉంది. అంటే ఈసారి బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ వైఫ్కే ఇచ్చారు కదా టికెట్, సునీత. సో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి. సో వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఉందనేసి మీరు అంటారు కదా, మీరు చెప్పండి అంటే మీ ఓన్ స్టైల్లో, అంటే ఎట్లుంటే బాగుంటుంది, ఎవరు గెలిస్తే మంచిగా అవుతుంది కొంచెం ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు అనుకుంటుంది పక్కన పెడితే, అవును, నీ అంతలు నువ్వు వీళ్ళు వస్తే బాగుంటుంది అని మనసులో అనుకుంది ఏమన్నా ఉంటే మా ఛానల్ తోటి? అట్లేం లేదు, వీళ్ళు వస్తే బాగంటే ఇంతకుముందు ఆల్రెడీ టీఆర్ఎస్ ఉన్నది మంచిగా చేసిందని ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది అనే, ఎందుకంటే ప్రభుత్వం ఎవరుందో వాళ్ళే గెలుస్తారనేది ఒకటి నానుడు, వాళ్ళు గెలవాలనే ఆలోచన ఉంటుంది, వాళ్ళు చేయాలి, వాళ్ళు కూడా పనులు చేయాలి గెలిచిన తర్వాత. ఒకటి ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఉంటే కొద్దిగా రఫ్ ఉంటాడు మనిషి, వ్యక్తిగతంగా కొంచెం రౌడీజం అనే మాటలతోనూ కొంచెం ఓటింగ్ క్రాస్ భయపడుతున్నాను, అంతేగాని ఎవరు వచ్చినా చేయాలి, తప్ప పని చేయాలి. అంటే ఈ రౌడీజం ఇదంతా సోషల్ మీడియాలో ట్రోల్ కావడం వల్ల వచ్చిందా, నిజంగానే
రాత్రిపూట కార్లు వేసుకొని నలుగురిని వేసుకొని తిరిగేవారు నన్ను భయపట్టించిండా, దందాలు చేసిండా, భూ కబ్జాలు చేసిండా, అట్లా ఏమన్నా చేసిండా అని అంటే నీ వరకు పర్సనల్గా ఎప్పుడన్నా వినిపించిందా, ఎప్పుడన్నా చూసినావా అని? అట్లా ఏం లేదు మేడం, అది సోషల్ మీడియా ట్రోలింగ్. కాకపోతే దందాలు రౌడీజం అనేది ఇప్పుడు ఎట్లా అంటారు అంటే ప్రతి ఒక్కరి దృష్టిలో వస్తుంది అంతే అంటారు, కానీ అట్లయితే బండ్ల మీద తిరగడం చేయడం అనేది అయితే ఎక్కడ చెల్లింది అట్లా. అంటే ఎప్పుడన్నా ఎవరినన్నా బెదిరించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎవరి మీద కేసులు పెట్టించడం, పర్సనల్గా వాళ్ళ మీద వెళ్ళి కొట్టుడు, ఇట్లాంటివి ఎప్పుడన్నా విన్నారా? మీరు ఇక్కడే ఉంటారు కదా. దృష్టిలో అట్లా ఏం లేదు మేడం, వాళ్ళు కొట్టుడు కొట్టాడు జరిగిన చిన్న చిన్న అన్ని పార్టీలు జరుగుతాయి మేడం. ఇది ఒక పార్టీ అనే కాదు, ఆయన అనే కాదు, నేను చెప్తున్నాను. నేను టీఆర్ఎస్, నేను నా పార్టీలో జరిగినాయి, నా సొంత ఏరియాలో జరిగినాయి. కొట్టించిన కొట్టిన వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్లో కొట్టిస్తారు, టీఆర్ఎస్లో కొట్టిస్తారు, ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలో కొట్టిస్తారు. ఎవరు చేయకుంటే వాళ్ళు కొట్టించుకుంటారు. పార్టీలో కొట్టించుకున్న ప్రతి ఒక్క పబ్లిక్ దృష్టిలో అయితే ఉంటారు కదా, వాళ్ళు కొట్టిర్రు, వీళ్ళు కొట్టించుకున్నారు అని అట్లా ఉంటుంది. నమస్తేనే, ఎన్నేళ్ళ సందీడ మెడికల్ షాప్ రన్ చేస్తున్నావు? ఏంది 34 years. అమ్మా, చాలా ఏండ్లు. అంటే మీ డాడీ వాళ్ళు నడిపించింది, నువ్వు టేకప్ చేసుకున్నావు అనుకుంటా. సో ప్రచారానికి వస్తురా, లోపలికి వస్తురా నీ షాప్ల వరకు? ఏమని అడుగుతురా? ఎన్ని నోట్లు ఉన్నాయి మీ ఇంట్లో? కామన్, మా ఇంట్లో 7 ఉన్నాయి. 7 ఉంటాయి. గట్టిగానే ఉంది అయితే ఫ్యామిలీ. 7 ఉన్నాయి, మా కంబైనింగ్ ఫ్యామిలీ 7 ఉన్నాయి. కంబైన్డ్ ఫ్యామిలీ. ఏమనుకుంటారన్నా అంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటుర్రు? సో డెవలప్మెంట్ ఎట్లుండే అసలు ఇక్కడ బంజారాహిల్స్ నియోజకవర్గం? సిటీలో ఏముంటుందండి డెవలప్మెంట్, ఎప్పుడైనా అదే వాటర్ వస్తున్నాయి, అదే డ్రైనేజ్ వాటర్ కావడం అంటే ఏండ్ల సందు ఉంటున్నాను కదా, ఎప్పటి నుంచో ఉంది అంటున్నావు. నాయకులు మారినాయి, పార్టీలు మారినాయి, ఇప్పుడు ఒక 3 వస్తున్నాయి. సో 3 అసెంబ్లీ ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథే విన్ అయినరు, దివంగత నేత. ఆయన్నే విన్ అయినారు. సో ఆయన వరకు డెవలప్మెంట్ ఎట్లా చేసిండు? ఆయనకి సాధ్యమైనంత వరకు చేసిండా, చేయలేదా? ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి సంబంధించిన ఆయన భార్యనే బరిలో ఉన్నారు. సో మరి ఆమె విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ నుంచి లోకల్ మీ లీడర్ నవీన్ యాదవ్ అలా ఉండి ఏదైనా సమస్య వస్తే లోకల్ వాళ్ళ దగ్గరికి పోతే ఆమె దగ్గరికి ఎట్లా వెళ్తారు? వీళ్ళు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు తెలియదు, బయట తిరగదు కదా. ఎవరైనా సమస్య వచ్చినా ఆమె దగ్గరికి ఏమి వెళ్తారు? ఎందుకంటే రూలింగ్లో అది ఉంది కాబట్టి. మనకు ఎవరేం అభిమానం కాదు, కానీ నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఉప ఎన్నికలల్లో ఎక్కువగా రూలింగ్లో ఉన్న పార్టీయే విన్ అవుతుందని చాలా వరకు చూసినాం, ఒక హుజురాబాద్లో మినహా. కానీ ఇక్కడ సానుభూతి అనుకోవచ్చు, నమ్మకంగా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కే టికెట్ ఇవ్వడం ఏం ప్లస్ కాదా? కాదండి, నేను అయితే కాదనుకో. ఎందుకంటే ఆమె ఎక్కువ తిరగదు, ఎవరు తెలియకపోవచ్చు పబ్లిక్కి. సానుభూతి ఏముందండి, ఇవాళ ఎవరైనా చేయొచ్చు అని నా అభిప్రాయం. అంటే ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్నే గెలిపించుకురు కదా, ఇప్పుడు కూడా కొంత బీఆర్ఎస్ఏ అంటుర్రు కొంతమంది. అట్లా నా అభిప్రాయం ఏంటంటే ఆమెకి వేసిన వేస్ట్, రూలింగ్ పార్టీకి వేస్తే ఏమైనా వర్క్ అవుతుంది. అట్లా ఏదైనా సమస్య వచ్చినా పక్కనే ఉంటారు, మాట్లాడవచ్చు. ఆమె ఎవరు ఉంటారు, ఆమె ఎవరికి తెలియదు. గెలిచినా కూడా ఆమె దగ్గరికి పోయి పని చేయించుకోలేదు. నవీన్ యాదవ్ అన్న ఎట్లుంటాడు? మీతోటి ఏమైనా సన్నిహితంగా ఉందా? ఆయనతో ఏమైనా టచ్ ఉందా, లేదంటే ఊరికే చూసుడేనా ఆయనని? ఎక్కువ ఏం తిరగదండి పబ్లిక్లో. మేము పెద్ద ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఓన్లీ బిజినెస్ చేసుకొని బతుకుతారు. అంతే, మన పని మనం చూసుకోవడం. లోకల్ లీడర్ కాబట్టి కొంత ఆయనకి వేయడం ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నారు కదా, వాళ్ళకి వేస్తే డెవలప్మెంట్స్ ఏమన్నా అయితే అంతే. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో డెవలప్మెంట్స్ కావనుకుంటున్నా? తెలుసు కదండి, ఇంకా చెప్పేదే ఉంది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందనా, దేనికోసం ఆయనకి వేయాలను? ఎందుకంటే మాకు గల్లీలో ఉన్నాం మేము, అతను కొంచెం మంచి చేస్తాడని మాకు అనిపిస్తుంది. అంతే మేడం. ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది కదా ఇక్కడ. సో అప్పుడు ఇంతకుముందు కూడా ఎట్లుండే డెవలప్మెంట్, ఎట్లుంది? డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినే చేసిరు అప్పట్లో? మంచిగా చేస్తున్నారు. మా గల్లీలు మొత్తం మంచిగా చేశారు. ఎల్లనగర్ మాత్రం మంచిగా చేశారు. ఇంక ఇక్కడ పక్కకు అంతా కూడా కొంచెం ఆ పక్క వచ్చిన తర్వాత బాగానే చేశారు మేడం. సో ఇంతకుముందు ఎంచుకున్న నాయకులు మంచి పనులే చేసిరు అంటున్నావు, ఇప్పుడు కొత్తగా ఎందుకు ఎంచుకుంటున్నావు మళ్ళీ నాయకుడిని? అట్లనేం లేదు, మాకు మంచి చేస్తారనిపిస్తుంది. ఎట్లా ఉంది ఇక్కడ ఓటు బ్యాంకు, ఎవరి సైడ్ చూపిస్తుంది అన్న విషయాలను ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎక్కడ ఉంటారు మీరు? మేము రైమత్ నగర్. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కిందికే వస్తుంది.
సో ఎట్లుందమ్మా ఇక్కడ నాయకులు వస్తున్నారా ఓటేయమని? మాకు ఇక్కడ మేము సాయంకాలం వస్తుంది. సాయంత్రం వస్తారు. ఇక్కడ కాదు, మీ ఇంటికి వస్తున్నారా? ఇంటికాడ ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి? వస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఏమో తెలియదా? తెలియదా? ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఉండే కదా సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు మళ్ళీ ఆయన చనిపోవడం కారణంగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి, తెలుసు కదా. మీకు ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఉందా? సో ఏ పార్టీకి వేస్తే మంచిగా ఉండని నువ్వు అనుకుంటున్నావు? మేము చేసినప్పుడు చూసేస్తాం. అదే చూసేస్తారు. డెవలప్మెంట్ ఎట్లుంది? పోనీ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, సో 6 గ్యారంటీలు అని వచ్చారు, అవన్నీ అవుతున్నాయా? మీ వరకు ఏం అందుతున్నాయమ్మా? మాకైతే ఏం తెలియదు. మేము ఏం పని చేసుకుంటాం, మేము అవన్నీ పట్టించుకోం. పట్టించుకోవా? అంటే పథకాలు అనేది గరీబుల కోసమే పెట్టినాయి కదా. సో మీ వరకు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ బస్సు ఒకటేమో అమల్లో ఉన్నట్టుంది. బస్సు ఎక్కినవా? ఫ్రీ బస్ కనీసం ఎక్కినవా? ఫ్రీగానే ఉంది కదా. సో బస్సు పక్కన పెడితే ఫ్రీ కరెంట్ అన్నారు, 2500 అన్నారు ఇంట్లుండే ఆడవాళ్ళకి. సో స్కూటీలు అన్నారు, ఇట్లాంటివి చాలా పథకాలు చెప్పారు కదా. సో మీ వరకు తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి కింద, ఇట్లాంటివి విన్నావా ఎప్పుడన్నా? విన్నాం కానీ అవన్నీ చెప్పినట్టు ఎవరు ఇయ్యరు కదమ్మా. చెప్పినట్టు చేయరా నాయకులు ఎవరు? నిజమా? అందరు చెప్తారు కానీ ఎవరు ఏం చేయరు. మన కోసమే కదా, వాళ్ళంతా మన మంచి కోసమే కదా వచ్చి ప్రచారం చేసి అడిగి గ్యారంటీలు పెట్టుడు ఇవన్నీ. చేయరు ఎవరు. అంటే చెప్తారు, చేయరు అంటున్నావా? అంతేనా? ఇప్పుడు నీ వరకు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకో 6 గ్యారంటీలల్లా ఫ్రీ బస్ పక్కన పెడితే ఇంకే గ్యారంటీ మీ ఇంట్లో అమలు అవుతుంది? ఫ్రీ కరెంట్ ఉందా? లేదు. లేదా? గ్యాస్ కూడా సబ్సిడీ 500కే గ్యాస్ ఇస్తామన్నారు కదా, మీ ఇంట్లో గ్యాస్ అయినా 500కి ఇస్తురా? ఏం రాలేదు. ఒకటి ఫ్రీ బస్సే అంతే, ఏం రాలేదు. సో ఫ్రీ బస్ తోటి నువ్వు చెప్పు, ఇప్పుడు పూలు కొనుక్కొచ్చుకోవాలంటే నీ వ్యాపారానికి సంబంధించి పూలు నువ్వు గుడిమల్కాపూరో దగ్గర మోండా మార్కెట్కి ఎక్కడికో పోవాలి, మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి. ఫ్రీ బస్ ఉండడం వల్ల ఫ్రీగా పోయి తెచ్చుకోవచ్చు కదా. అంటే ఆ ఒక గ్యారంటీ నీకు యూజ్ అవుతుంది. పూలు మా ఆయన బండి మీద పోయి తెస్తాడు. నేను ఉట్టి సాయంకాలం వచ్చి ఉంటా అంతే. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 బాబులు 1 పాప. ఏం చదువుకుంటున్నారు? కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. సో ఏమంటారు పిల్లలు? ఏమంటారు అంటే సడన్గా వచ్చినాయి ఇక్కడ ఎన్నికలు. ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అయిపోయినాయి, బట్ అనుకోవద్దు మాగంటి గోపీనాథ్ దివంగత నేత చనిపోవడం వల్ల. అంటే ఎన్నికల్ని పట్టించుకోరా, లేకపోతే నాయకుల్ని పట్టించుకోరా, పథకాలని పట్టించుకోరా? మేము అవన్నీ చూసుకోం. మా పని ఏందో మేము చూసుకుంటాం అంతే. మా పని ఏందో మేము చూసుకుంటాం అంతే. ఓట్లు వేసే టైంలో కనీసం అంటే మన హక్కు, ఓటు హక్కు అనేది మనది, వెళ్ళాలి వేయాలి అనేసి వేస్తారు కదా, ఓట్లు అయితే వేస్తాం అంత తప్పించి ఇవన్నీ మనకు తెలియదు. పట్టించుకోరు. నేను పట్టించుకునే వాళ్ళు మా వాళ్ళు అందరూ పట్టించుకోండి. నా పని ఏందో నేను చేస్తాను. సరే కానీ మీ వాళ్ళు ఏమంటారు? అంటే వీళ్ళకి వేస్తే మంచిగా అవుతుంది అని నీతోటి ఏమైనా చెప్తుండ్రా? మా వాళ్ళు చెప్పరా? మేము చెప్పాం. మాకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేసేస్తాం అంతే. అక్కడ అంటే ఎలక్షన్ టైంలో మనం ఓటు వేయడానికి పోయినప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తాం అంతే. మాకు ఎక్కడ వేయాలనిపిస్తే అక్కడ. ఆకలి వెళ్ళక అయినా ఏ నాయకుడు వచ్చినా మన పని అయితే మనకి తప్పుతుందా? చెప్పక్క. మన పని మనం చేస్తాం. తప్పుతుందా అంటున్నా. మన పని మనం చేసుకుంటాం అక్క, అవన్నీ పట్టించుకోము. అంటే అందరు ఎక్కడ మాట్లాడినా జూబ్లీల్స్ అంటారు. ఏదో వార్తలు ఏం లేనట్టు జూబ్లీల్స్ మీదనే పడ్డారు అందరు. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ జూబ్లీల్స్లో? అసలు మాకు ఏం తెలియదు. సరే మీ వరకు ప్రచారాలకు వస్తురా నాయకులు? మా దగ్గర ఇంకా రాలేదా? సో ఇంతకుముందు బీఆర్ఎస్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తామంటారు. సో నీ వరకు నువ్వు చెప్పు, ఏ పార్టీ గెలిస్తే మంచి పనులు చేస్తారని? ఎవరైనా ఎలక్షన్స్ ముందే ఉంటారు, తర్వాత ఎవరు ఉండరా? మళ్ళీ పత్తా ఉండరా? అసలు ఏమి ఉండరు. ఇంత మంచి ఒపీనియన్ ఉందా నాయకుల మీద నీకు? అసలు ఎవరి తర్వాత కనిపించరు. కనీసం మనం వాళ్ళ ఇంటికి పోయి కలుద్దామంటే కలుస్తారా? కలుస్తారా? నిజం చెప్పు. మేము అసలు ఎప్పుడు వెళ్ళలేము కూడా. వెళ్ళలే. ఏదో ఒక పని పడుతుంది, కార్పొరేటర్ తోటో ఎమ్మెల్యే తోటో, లేకపోతే మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉంటుంది చెప్పుకోవాలనుకుంటాం, అట్లా ఎప్పుడు వెళ్ళలేదా? ఓటు వేస్తావా? కనీసం ఓటు హక్కు ఉంటుంది కదా మనకి, ఓటు వేస్తారా మీరు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 10 మెంబర్స్ ఉన్నాయి. ఎన్ని? 10 ఉన్నాయి. అమ్మ పెద్ద ఫ్యామిలీ అయితే మీది. ఎట్లా అందరు వేస్తారా? ఎవరన్నా ఏ నాయకుడికి వేస్తే ఏమైంది, ఏం ఒరిగేది ఉందని ఇంట్లో
ఓట్ల రోజు హాలిడే ఉంటుందని హాలిడేని ఎంజాయ్ చేస్తారా? ఆ? వేస్తారు వేస్తారు. పిల్లలు ఏమనుకుంటారు, మమ్మీ కార్కి ఏమంటారు, ఫ్యాన్కేయో టీవీకేయో పువ్వుకేయో లేకపోతే చెయ్యికేయో ఏదో ఒకటి అంటుంటారు కదా పిల్లలు కూడా, నామకే వాస్తే. ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు. పిల్లలు అట్లా ఏం పొలిటికల్గా ఏం ఇన్వాల్వ్ కారేమో వాళ్ళ చదువులు వాళ్ళే. సార్ ఏమనుకుంటారు మీ ఇంట్లో? అవి ఇంకేం అసలు ఏం ఆ టాపిక్ क्या चल रहा प्रचार, कैसे हो रहा सब जने पार्टी का? बीजेपी कांग्रेस का हो रहा, बीजेपी कांग्रेस दोनों का फुल हो रहा प्रचार। फुल। और आप किसको डाल रहे हो वोट? अभी तो मेरा वोट का वो नंबर आया ही नहीं, क्या है कि वो मिलता है नहीं मिलता वोटर लिस्ट, हाँ, मेरा नाम नहीं है उसमें। नहीं है। अगले साल पिछले साल तो हम तो बीजेपी को डाले, अब की बार देखना वोटर लिस्ट आए तो देखेंगे। देखें। हाँ क्या बोल रहे हैं इधर आपका फ्रेंड्स, वो फैमिली क्या बोल रहे? कांग्रेस का बोल रहे लोग, क्या है हाँ? कांग्रेस का, कांग्रेस का हाँ। नवीन यादव। हाँ नवीन यादव का। कई के लिए अभी इससे पहले बीआरएस मागंटी गोपीनाथ सर है ना नो इधर सर सिटिंग ये एमएलए? पहले हाँ हाँ हाँ, फिर अभी क्या है कि लोग बोल रहे हैं बीआरएस आता नहीं है, नवीन यादव आता बोल के। हाँ लोग बोल रहे। हाँ। आप खुद क्या समझ रहे? मेरे को तो समझ में नहीं आता मैडम। पॉलिटिक्स डिफरेंट रहता मैं तो डिफरेंट रहता पार्टी अब की बार, टक्कर जबरदस्त है। हाँ टीआरएस का, टीआरएस और कांग्रेस का, हाँ बीआरएस और कांग्रेस का टीआरएस कांग्रेस का टक्कर है। टक्कर है। हाँ हाँ कि मुस्लिम लोग पूरे सपोर्ट कांग्रेस को ही कर रहे हैं ना। मुस्लिमों। हाँ ये कौन सब जीते तो अच्छा कामा करते इधर? अब वो तो क्या मालूम मैडम, वैसा कुछ भी मालूम नहीं पड़ता। सीएम बनने ये एमएलए बनने के बाद किसको क्या मालूम पड़ता, जब जब देखे मालूम पड़ता ऐसा ఎమ్మెల్యే అయినాక ఇంకా మనకు దొరకరా? हम है। एमएलए जो बनते ना हाँ तब हमारे को दिखता हो ना। हाँ वो कभी दिखते, कोई काम पड़े तो बाकी कोई देखते नहीं मैडम। हाँ, काम खाली पड़े इलेक्शन, खाली इलेक्शन रहता ना जब ही दिखते 15 दिन, उसके बाद में कोई नहीं दिखता। कोई नहीं। हाँ कोई भी नहीं दिखते पार्टी, बीजेपी नहीं, टीआरएस नहीं, कांग्रेस नहीं, बीजेपी पूरा नहीं, कोई नहीं दिखते। మా ఇంట్లో 6 ఉంటాయి. 6 ఉంటాయి. ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉండేనా? రోడ్లు మంచిగా, నీళ్లు మంచిగా వచ్చేవా? కరెంటు 24 గంటలు కరెంట్ ఉంటుందా, పోతుందా? ఏంది మీ సైడ్? మంచిగానే ఉంది, ఇప్పుడైతే ఏం పోవట్లేదు, మంచిగానే ఉంది. రోడ్లు మంచిగా ఉన్నాయా? డ్రైనేజీ సిస్టమ్ ఇదంతా అట్లా ఉన్న ప్రాబ్లం కూడా అవుతుంది కదా. వర్షం వస్తే ఎట్లుంటుంది ఇక్కడ సైడ్? అట్లా మామూలుగా ఉంటుంది. ఎట్లాంటి లీడర్ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ వస్తే బాగుంది. ఎందుకు కాంగ్రెస్? ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ ఉండే కదా. మంచిగా చేసిండు కాబట్టి అట్లా కొంచెం. ఎవరు, రేవంత్ రెడ్డియా లేకపోతే నవీన్ యాదవా? ఎవరు మంచి చేసిరంట? రేవంత్ రెడ్డి. ఏమేం చేసిండు? నీ ఇంటి వరకు ఎలాంటి పథకాలు వచ్చినాయి? ఇప్పుడైతే మా ఇంటి వరకు అయితే మాకు ఏం రాలేదు ఇంకా. మరి ఏం మంచి చేసిండు అని చెప్పి చేస్తాడని మేము మంచిగా అనుకుంటున్నాం. చేస్తాడని మంచిగా చేస్తాడు నమ్మకంతో. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఏమంటారు, నవీన్ అన్న గుర్తుపడతావా? ఆయన నిన్ను గుర్తుపడతాడా? ఇట్లా ప్రచారాలకు వచ్చినప్పుడు చూసినావా? చేయగలిపిండా? ఏమని చెప్పిండా ఓటు అట్లా? కలవలేదా సార్? ఇంకా వస్తారా మీ సైడ్ ప్రచారానికి? మీ గల్లీలోకి వస్తారు, మేము ఉండే బోడబండ వస్తాడు. వస్తారు. ఏమనుకుంటారు మీ ఇంటి పక్కన వాళ్ళు, ఎదురుంగోళ్ళు, నువ్వు పని చేసే కాడ? ఏమనుకుంటారు, ఇంకా కాంగ్రెస్ వస్తే బాగుంది అంటారు. కాంగ్రెస్ వస్తే కొంచెం డెవలప్మెంట్ అయింది కదా, కొంచెం ఇంకా బాగా చేస్తాడని. అంటే రూలింగ్ పార్టీ కాబట్టి డెవలప్మెంట్ చేసుకోవడానికి కొంత మంచిగా ఉంటుందనా? అంతే. సాయంత్రం అయినా పొద్దునైనా ఎనీ టైం ఇరానీ చాయ్కి చాలా క్రేజ్ ఉంటుంది. ఇరానీ చాయ్ తాగకుండా మీటింగ్ పెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం, అసలు ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్లో అన్న విషయాలను మాట్లాడిద్దాం. అన్న, ఏం నడుస్తుంది జూబ్లీ హిల్స్లో? ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి? ఏ పార్టీ ఎట్లా ప్రచారాలు చేస్తున్నారు? పార్టీలు ఎట్లా వస్తున్నాయి? ఏంటి ప్రచారాలకు వస్తున్నాయా? వస్తున్నారు, తిరుగుతున్నారు. డెవలప్మెంట్ మంచిగా ఉందా మీ జూబ్లీ హిల్స్లో? పర్లేదు పర్లేదా? పర్లేదు. రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇంతకుముందు బాగాలేకుండే, ప్రజెంట్ అయితే ఓకే. ఇప్పుడు బాగుందా? పర్లేదు. ఏ ఏరియాలో ఉంటారన్న మీరు? మాది ఫిలిం నగర్. అక్కడ ఎట్లుంది డెవలప్మెంట్ అదంతా? అక్కడ మొత్తం స్లమ్ ఏరియా కదా, సో పర్లేదు. అక్కడ ఇంతకుముందు ఉన్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు?
ఇంకా ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అని 6 గ్యారెంటీలా? అంతే. సరే 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు అందరికి తెలిసిందే, అందరికి వస్తుంది. మిగతా ఇంకా 5 ఏమన్నా మీ ఇంటి వరకు ఏమన్నా వచ్చినాయి? లేదండి, వచ్చి ఉట్టి హామీలు ఇవ్వడం తప్పితే ఏం లేదు, ఇంకా ప్రభుత్వం చేసేది ఏం లేదు ఇప్పటివరకు. సో ఫ్రీ కరెంట్ అన్నారు, లేదు లేదు, మాకు ఇప్పటివరకు గ్యాస్ ఫ్రీ అన్నారు. లేదు ఇప్పటివరకు ఇందాక మా అమ్మ కూడా పింఛన్ రావాలి. సో మా మదర్కి కూడా పింఛన్ ఆల్మోస్ట్ అప్లై చేసాము, ఆ పింఛన్ కూడా రావట్లేదు ఇప్పుడు. యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో 2000 పింఛన్ వచ్చేది, వీళ్ళు వస్తే 4000 చేస్తామన్నారు కదా. అది కనీసం 2000 అన్న అందుతుందా? లేదండి, ఇప్పటివరకు అయితే అమ్మకు రాలేదు. కొత్తగా పెట్టిన అప్లికేషన్ కూడా ఇప్పటివరకు వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి, తీసుకోలేదు. సో రావట్లేదు. సో ఏమనుకుంటుర్రు మీకు తెలిసిన వాళ్ళు కానీ నువ్వు కానీ ఏమనుకుంటున్నావు? ఏ పార్టీ వస్తే కొంచెం మనకి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ అవుతుందని ఏమనుకుంటున్నావు? మ్యాక్సిమం బీఆర్ఎస్ అండి, ఇంకా బీఆర్ఎస్ మీద ఉన్నది. ఎందుకంటే ఈయన ఇచ్చిన హామీలు అయితే ఏవైతే నెరవేర్చట్లేదు ప్రజెంట్. సో నెక్స్ట్ ఇక వీళ్ళు పవర్లో లేకపోయినా నెక్స్ట్ 2 yearsలో మళ్ళీ ఎలాగో వస్తారు కదా. సో బీఆర్ఎస్ ఉండడమే బెటర్ అనుకుంటున్నాను. కానీ పవర్లో ఉన్న వాళ్ళే కొంచెం ఏమన్నా పనులు అయితే పవర్లో లేని వాళ్ళతోటి పనులు కావు, ఇట్లా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు జరుగుతాయని కన్ఫర్మ్ అయితే లేదు కదా. పవర్లోకి వచ్చాక వీళ్ళు చేస్తారని ఆల్మోస్ట్ మేము పవర్లోకి వస్తేనే చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సో ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ నాకైతే అంత అది లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వీళ్ళు వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాం, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా కూడా జూబ్లీస్లో మళ్ళీ వీళ్ళు చేస్తారన్న హోప్ అయితే లేదు. ఈ హామీల వరకే ఉండిపోతుందని అనుకుంటున్నాను. పోలీసు వాళ్ళది ఇప్పుడే తీసుకొని వస్తాను కోర్టు. ఎవరేం హెల్ప్ చేస్తలేరా నీకు? వాళ్ళు అడక తెంగడానికి వచ్చినారు ఓట్లు, వాళ్ళేం హెల్ప్ చేస్తారు? కోర్టు నుంచి ఇప్పుడే తీసుకొచ్చినవి. పార్టీల మీద నాయకుల మీద నమ్మకం లేదా? అమ్మా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అడక తెంగడానికి వచ్చినారు. ఇప్పుడు ఓట్లు అడిగేటప్పుడే అడక తెంగుతారు. తర్వాత మనం ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోరు. ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆడనుచరుడే ఇది చేపించింది. కేసు కాదు, పిల్లోని 17 సంవత్సరాల పిల్లోని 3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు, పనికి రాకుండా చేశారు. ఎన్సీసీ పిల్లోని ఏం తెలుస్తుంది మీకు? కేసులు పెట్టలేదా? ఉల్టా తీసుకోలేదు కేసులు. ఎందుకు? ఎవరి బలం ఉంది, ఎవరు వెనకాల ఉన్నారు? అజారుద్దీన్ నవీన్ యాదవ్ ఉన్నారు. వాడు కేసు పెట్టించినాడు వెనక. ఇంత జరుగుతుంటే ఎవరేం నించుంటలేరా? అందరు దొంగలు కదమ్మా, ఎవరి నుంచి ఉంటారు? 20 లక్షలు ఖర్చు అయింది పిల్లోని బాగా చేపించడానికి. ఎట్లా మరి మీ ఇంట్లో ఎవరెవరు పని చేస్తారు? ఎట్లా నడుస్తుంది? నేను ఒక్కనే చేయాలమ్మా, ఎవరు చేయరు. మరి బాబు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. మరి ఘోరం అన్నా, అంటే లీడర్లు అంటే ఇట్లనే ఉంటారా? ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందేమో అనుకున్నా. వీళ్ళు కావాలని చేసిందే కదమ్మా, లీడర్లు అంటే ఇట్లుండేదే ఉంది. మంచిగా వస్తురా నాయకులు ఓట్లేయమని? వస్తున్నారు. ఈ టైంలోనే కనిపిస్తారు కదా మనకు లీడర్లు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ఇది బట్టి అయితే ఇవన్నీ రోడ్లు అవన్నీ వేస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ టీఆర్ఎస్ బాగా చేసింది, కాంగ్రెస్ కూడా రావచ్చు, చెప్పలేము. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటున్నారు చెప్తారా? ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండి ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి 2 నెలల ముందు సందే ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిర్రు. అంటే ఉప ఎన్నిక వస్తేనే ఇక్కడికి లీడర్లు వస్తారా, లేకపోతే మీకు డెవలప్మెంట్ లేదా ఏంటి? అంతే కదా, ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడే జరుగుతాయి ఇలాంటివన్నీ, ఆ తర్వాత వదిలేస్తుంటారు. ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలక్షన్ వచ్చిన ముందే అవుతుంది, 1 year ముందు అట్లా. సో ఎట్లా అంటే ప్రచారాలు ఒకరికొకరు మించి చేసుకుంటున్నారు, ఒకరికొకరు ట్రోల్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రచారాలు ఎట్లుండాలనేసి అనుకుంటున్నారు? ఒకరి మీద ఒకరు దూషించుకోవడమా, లేదంటే వాళ్ళ డెవలప్మెంట్స్ని చూసుకొని ఓట్లు అడగాల ఏంటి? డెవలప్మెంట్ చేసి మేము ఈ పని చేసామని ఓటు అడిగితే ఎవరైనా వేస్తారు. ఏదైనా సరే వర్క్ చేసి మనం అడగాలి. దూషించుకోవడం, ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఏదైనా వర్క్ చేయాలి. ఈ వర్క్ మేము చేసాం, మీకు ఎలా ఉంది, లేకపోతే ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళు వచ్చారా, దాని మీద డిపెండ్ అయ్యి ఎవరైనా సరే దాని మీద డిపెండ్ అయ్యి వేస్తారు ఓటు. అదే కదా, ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు, మనకు పని చేస్తారు, మనం ఏదన్నా సమస్య వచ్చి వెళితే వాళ్ళు మనకి తీరుస్తారు అనుకున్నప్పుడే కదా మనం ఆ నాయకుడిని ఎన్నుకుంటాము. అలా చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అంటారు కదా. కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఇక్కడ నేను లోకల్ నాకే ఇవ్వండి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఇంతకుముందు మమ్మల్నే గెలిపించారు కదా, సో అక్కడ దివంగత నేత ఆయన చనిపోయినారు కదా, వాళ్ళ భార్యకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు మమ్మల్నే గెలిపించుకురు కదా, మేము డెవలప్మెంట్ మంచిగా చేసినాం, మేము గెలుస్తామని వాళ్ళు అంటారు. అది కరెక్టే. వాళ్ళు ఆయన మధ్యలో ఎక్స్పైర్ అవడం బ్యాడే, కానీ వాళ్ళు గెలవచ్చు. మెయిన్ వాళ్ళకే ఎక్కువ ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ ఉంది, బీఆర్ఎస్కి ఏమో చెప్పలేము. పబ్లిక్ వర్షన్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతారో తెలియదు. సో మీరు మీ ఇంట్లో మీ సార్ కానీ మీ ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఏమంటున్నారు ఏంటని? కేసీఆర్ గారు బాగా చేశారు. అలాగే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మనం చూసింది తక్కువ టైం అయినా ఈయన బాగానే చేస్తున్నారు. అటు ఇటు ఉంది, మరి ఏమవుతుందో మనకు తెలియదు. మ్యాక్సిమం ఎక్కువ బీఆర్ఎస్ఏ వస్తుందేమో, ఎందుకంటే తెలంగాణ తెచ్చింది ఆయన కాబట్టి అనుకుంటున్నాను నేను. నా వర్షన్ అది. అందరూ కూడా మిశ్రమంగా మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే మనం ఒక అనాలిసిస్ చేస్తే ఇప్పుడు మాట్లాడినటువంటి పబ్లిక్ మధ్య ఏం మాట్లాడిరు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది అనేది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మాట. చూడాలి మరి, ఎందుకంటే ఓటర్ నాడిని ఎవ్వరు పట్టుకోలేరు. అటు ఓటు వేయడానికి పోయినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమనిపిస్తే అది ఫైనల్ చేసేస్తారు. ఇది శ్రీనగర్ కాలనీలోని పబ్లిక్ టాక్.